अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల్లో కిరామున్ కాతిబున్ అనే దైవదూతల గురించి చెప్పడం జరుగుతూ ఉంది. వీరు మనతోటే ఉంటారు ఎల్లప్పుడూ అని, మన దగ్గరే ఉంటారు అని, మనం బ్రతికి ఉన్నంతసేపు వారు మనతోటే ఉంటారు అని, వారు దైవదూతలు అని, వారు మన యొక్క మంచి చెడుల గురించి రాస్తూ ఉంటారని, కుడిభుజం ఎడమ భుజం వైపు ఉంటారు అని, అదేవిధంగా ఇలాంటి అనేక రకాల దైవదూతలు ఇంకా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నారు అని, ఈ యొక్క విషయాలన్నీ కూడా ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే దైవదూతల్లో రకరకాల దైవదూతలు ఉన్నారు. అంటే దైవదూతలకి రకరకాల శక్తి సామర్థ్యాలు కలిగిన దైవదూతలు ఉన్నారు. రకరకాల డ్యూటీలు, రకరకాల పనులు, దేవుడు అప్పగించినటువంటి పనులు అప్పగించినటువంటి దైవదూతలు అనేక రకాల వాళ్ళు ఉన్నారు అని మరి ఇస్లాంలో ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. దేవుడు ఎలాగైతే మట్టిని తయారు చేసి మట్టి నుంచి మానవులను తయారు చేశాడో, తయారు చేసి అగ్ని యొక్క శకలాల నుంచి జిన్నులను ఎలాగైతే తయారు చేశాడో, అలానే మరి వెలుతురును తయారు చేసి ఆ యొక్క వెలుతురు నుంచి దైవదూతలను కూడా తయారు చేశాను అని అల్లాహ్ ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క దైవదూతల్లో నుంచే ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం మరియు మికాయిల్ అలైహిస్సలాం, ఈ యొక్క దైవదూతల గురించి ఖురాన్లో జిబ్రీల్ అలైహిస్సలాం, ఇస్రాఫీల్ అలైహిస్సలాం, మికాయిల్ అలైహిస్సలాం, నంకిర్ ముకీర్ దైవదూతలు, హారూత్ మారూత్ దైవదూతలు, అజ్రేల్, మలకుల్ మౌత్, ఇంకా అనేక మంది దైవదూతలు ఉన్నారని, ఉదాహరణకి ఏదైతే బైతుల్ మమూర్ అని ఏదైతే ఈ యొక్క కాబా పైన ఎడవ ఆకాశం పైన అక్కడ ఇంకొక కాబా ఏదైతే దైవదూతల కోసం ఏర్పాటు చేయబడిందో అక్కడ ఒక్కసారి హజ్ చేసినటువంటి దైవదూతలు మరి ప్రళయం వరకు మళ్ళీ వారికి ఆ యొక్క హజ్ చేసే సమయం దొరకదని అంతమంది దైవదూతలు అక్కడ ప్రతిరోజు హజ్ చేస్తూ ఉంటారని, అలా మరియు రంజాన్లో ఈ యొక్క లైలతుల్ ఖదర్ అనేటటువంటి రాత్రి రోజు ఈ యొక్క ప్రపంచం మొత్తం నిండిపోయేంత దైవదూతలు కూడా ఇలా నిండిపోయి ఉంటారని, మరి ఆయన ఈ యొక్క భూమి మొత్తం కూడా నిండిపోయి ఉంటారు అని, ఇంకా ఇలా దైవదూతల గురించి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. వారు ఎంతమంది అనేది వారి యొక్క లెక్క ఆ యొక్క సృష్టికర్త అయిన దేవునికి తప్ప, అల్లాహ్ వాళ్ళం ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. మరి ఈ యొక్క కిరామున్ కాతిబున్ అనే ఈ యొక్క దైవదూతలు ఇస్లాం ధర్మం ప్రకారం ప్రతి మనిషి భుజాలపై ఉండే ఇద్దరు గౌరవనీయులైనటువంటి దైవదూతలు అని, వీరిని మలాయికాలని చెప్పడం జరుగుతూ ఉంది. వీరి గురించి అరబీ భాషలో కిరామ్ అంటే గౌరవనీయులు, కాతిబిన్ అంటే రాసేవారు అని అర్థం. అంటే గౌరవనీయులైన రచయితలు అని. ఏం రచిస్తారు వీరు, ఏం రాస్తారు వీరు అంటే కుడిభుజంపై ఉండే దూత మనిషి చేసే పుణ్యాలను రాస్తారు అని, నేకీలను పుణ్యాలను రాస్తారు అని, ఎడమ భుజంపై ఉండే దూత మనిషి చేసే పాపాలను అంటే గుణాలను నమోదు చేస్తారు అని మరి ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. పవిత్ర ఖురాన్లో సూరా అల్ ఇన్ఫితార్ 82లో 10, 11, 12 వాక్యాల్లో చూసినట్లయితే నిజంగా మీపై రక్షకులు, పర్యవేక్షకులు నియమించబడ్డారు. వారు గౌరవనీయులైన రచయితలు, నమోదు చేసేవారు. మీరు ఏమి చేస్తున్నారో వారికి తెలుసు. తీర్పు దినమున ఖయామత్ రోజున అల్లాహ్ ముందు ప్రతి వ్యక్తి యొక్క కర్మల పత్రం ఆమాలే నామా ఉంచబడుతుంది. ఈ దూతలు రాసిన రికార్డు ఆధారంగానే మనిషికి స్వర్గం లేదా నరకం లభిస్తుంది అని ముస్లింల నమ్మకం ప్రకారం ఈ దూతలు ఎల్లప్పుడూ మనతోనే ఉండి మనం చేసే ప్రతి చిన్న పనిని, మాట్లాడే ప్రతి మాటను గమనిస్తూ ఉంటారు. అందుకే మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా తప్పు చేయడానికి భయపడాలి అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఖచ్చితంగా కిరామున్ కాతిబున్ గురించి మరి ఇస్లాంలో చెప్పబడింది. ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం ఈ దైవదూతలు మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అతనితోనే ఉంటారు. అయితే ఒక వ్యక్తి బాలిగ్ వయసుకు వచ్చినప్పుడు, అంటే వయసుకు రావడం లేదా విచక్షణ జ్ఞానం కలిగినప్పుడు అప్పటి నుంచి అతని యొక్క కర్మలు అనేవి నమోదు చేయడం ప్రారంభమవుతుంది అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. పుణ్యాలు మరియు పాపాల నమోదులో వ్యత్యాసం అనేది కూడా ఉంటుంది. ఎలా? హదీసు ప్రకారం అల్లాహ్ యొక్క కరుణ ఎంత గొప్పదంటే పుణ్యం గనక చేస్తే
ఒక వ్యక్తి మంచి పని చేయాలి అని సంకల్పించుకుంటే చాలు ఒక పుణ్యం రాయబడుతుంది. కానీ ఆ పని పూర్తి చేస్తే 10 నుండి 700 రెట్లు ఎక్కువ పుణ్యాలు రాయబడతాయి. అంతేకాకుండా ఒక వ్యక్తి పాపం గనక చేస్తే, ఒక వ్యక్తి తప్పు చేయాలి అని అనుకుంటే అది పాపంగా వెంటనే పరిగణించబడదు, రాయబడదు. ఒకవేళ పొరపాటున పాపం గనక చేస్తే ఎడమవైపు ఉన్న దూత వెంటనే రాయకుండా కొంత సమయం వేచి ఉంటారు అని కొన్ని రివాయతులలో చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి ఆలోపు, ఈ రాసేలోపు క్షమాపణ చెందుతాడా, తోబా కోరితే ఆ పాపం అంటే ఈ లోపల ఏదైనా మంచి కార్యం చేస్తాడా, లేదా ఆ పాపం నుంచి ఆగిపోతాడా అనే ఈ యొక్క ఆ పాపం రికార్డు చేయబడాలా వద్దనేది, ఇదంతా కూడా ఒక సమయం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం జరగాల వద్దనేది అప్పుడు నిర్ణయిస్తారని. మరి కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ యొక్క దూతలు మనిషికి దూరంగా ఉంటారు, కానీ వారు మనిషి చేసే పనులను గమనిస్తూనే ఉంటారు, కానీ ఆ క్షణాలలో దూరంగా ఉంటారని చెప్పడం జరిగింది. ఆ క్షణాలు ఏమిటి అంటే, మనిషి స్నానం చేసేటప్పుడు, అంటే నగ్నంగా ఉన్నప్పుడు, రెండవది మలమూత్ర విసర్జన చేసే సమయంలో, మూడవది భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు. అందుకే అల్లా పట్ల గౌరవంతో ఈ సమయాలలో అనవసరంగా మాట్లాడకూడదు అని మరి ఇస్లాంలో చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ 3 విషయాలలో కూడా బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు దువా, వచ్చేటప్పుడు బయటకు వచ్చాక దువా, మరియు భార్యాభర్తలు కలిసే ముందు దువా, కలిసినాక దువా, మరియు వీటికి సంబంధించి మరి వజూలు, గుసుళ్ళు ఇలాంటివి అనేక విషయాలు కూడా పెట్టడం జరిగింది. మరి ఇక తీర్పు దినమని వీటి గురించి మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. ఇక ప్రళయ దినాన ఈ యొక్క ఖయామత్ రోజు అల్లా ప్రతి మనిషికి వారి కర్మల పుస్తకాన్ని అందజేస్తాడని ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరిగింది. పుణ్యాత్ములకు వారి పుస్తకం కుడి చేతిలో ఇవ్వబడుతుంది అని, పాపాత్ములకు వారి పుస్తకం ఎడమ చేతిలో లేదా వెనుక నుండి ఇవ్వబడుతుంది అని. ఈ పుస్తకంలో మనిషి చేసిన ప్రతి చిన్న మరియు పెద్ద విషయం వివరంగా ఉంటుంది అని, ఆ సమయంలో కిరామున్ కాతిబున్ సాక్షులుగా కూడా నిలబడతారు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఆ రోజు మన యొక్క నోరు ముయ్యబడుతుంది, మన యొక్క శరీరం కానీ చర్మం కానీ శరీర అవయవాలు కానీ సాక్ష్యం ఇస్తాయని, మనం ఈ యొక్క ఈ భూమిలో ఎక్కడెక్కడ ఉండి ఏ కార్యక్రమాలు చేసామో ఆ యొక్క భూమి సాక్ష్యం ఇస్తుందని, మనం చదివిన ఖురాను, మనం చదివిన నమాజులు, మనం ఉన్న ఉపవాసాలు కూడా ఆ రోజు అల్లాహ్కి సిఫారసు చేస్తాయని, ఇంకా అనేక విషయాలు మన యొక్క మెడలలోనే కొన్ని కర్మల పట్టాలు కూడా వేలాడబడి ఉంటాయని, మన యొక్క జాతకాలు మనం చేసిన పనులన్నీ కూడా వేలాడుతూ ఉంటాయని, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఇక మనం నమాజు చేసినప్పుడు కూడా, ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేసినప్పుడు కూడా, మనం కేవలం శుక్రవారం మరియు పండగ నమాజులే కాకుండా ప్రతిరోజు కూడా 5 నమాజులు అనేవి ఉన్నాయి ముస్లింలకి. ఈ యొక్క 5 నమాజుల్లో కూడా మన నమాజు చివరిలో కుడివైపు మరియు ఎడమవైపు తిరిగి అస్సలాము అలైకుం వా రహమతుల్లా అని చెప్తాం. ఎందుకో తెలుసా? దీని ఉద్దేశం మన భుజాలపై ఉన్న ఈ యొక్క కిరామున్ కాతిబున్ అనే యొక్క దైవదూతలకు మరియు మన చుట్టూ ఉన్న ఇతర ముస్లిం వారికి కూడా సలాం చేయటం అన్నమాట. ఈ దూతలు ఉనికిని నమ్మడం వల్ల ఒక ముస్లిం తన యొక్క ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి, రహస్యంగా కూడా పాపాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాడు. మరి ఇది దేవుడిచ్చినటువంటి జ్ఞానం ప్రకారం, దేవుడు ఖురాన్ ద్వారాను, ఆయన ఎన్నుకున్న చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారాను ఈ యొక్క జ్ఞానాన్ని మన దాకా ఇచ్చాడనమాట. మరి ఇవన్నీ ఖురాన్ కూడా వహీ రూపంలో ప్రవక్త గారిపైన అవతరించింది. మరి వారు ఈ యొక్క కిరామున్ కాతిబున్ వీరు కేవలం రాసేవారు మాత్రమే కాదు, కిరామున్ కాతిబిన్ మనం చేసే పనులను కేవలం రికార్డు చేయడమే కాకుండా మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటారు. ఖురాన్ ప్రకారం వారు మీరు ఏమేం చేస్తున్నారో అది వారికి తెలుసు. సూరా ఇన్ఫితార్లో చూడవచ్చు మీ యొక్క విషయం ఖురాన్లో. అంటే మన ఉద్దేశాలు, మన యొక్క నియతులు మరియు మన యొక్క పనుల వెనుక ఉన్న నిజాలు కూడా వారికి అల్లా ద్వారా తెలుస్తాయి. అల్లా ద్వారా వారికి అటువంటి జ్ఞానం అనేది అల్లా వారికి ఇస్తాడు. అంతేకాకుండా ఈ యొక్క దైవదూతల్లో కొంతమంది డ్యూటీలు షిఫ్ట్ అవుతూ ఉన్నట్టు కూడా మనం ఖురాన్లో గమనించవచ్చు, హదీసుల్లో కూడా.
పగలు మరియు రాత్రి హదీసుల ప్రకారం దైవదూతలు షిఫ్టుల వారీగా మారుతూ ఉండేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తాం. ఒక బృందం ఫజర్ అంటే ఉదయం నమాజు సమయంలో వస్తుంది, మరొక బృందం అసర్ సాయంత్రం నమాజు సమయంలో వస్తుంది అని. విశ్వాసుల గురించి వీరు అల్లా వద్ద ఏం చెప్తారంటే, వారు అల్లా వద్దకు వెళ్ళినప్పుడు విశ్వాసుల గురించి అల్లా వారిని ఇలా అడుగుతాడు, నా దాసులు ఏం చేస్తున్నారు అని. అల్లాకు తెలుసు, కానీ అల్లా అడుగుతాడు. అప్పుడు వారు, మేము వెళ్ళేటప్పుడు వారు నమాజు చదువుతున్నారు, మేము తిరిగి వచ్చేటప్పుడు కూడా వారు నమాజులోనే ఉన్నారు అని విశ్వాసుల తరపున వారు సాక్ష్యమిస్తూ ఉంటారు. ఇక వారు ఎంతమంది అంటే, ప్రతి మనిషికి 2 చొప్పున కోట్లాడ మంది దేవదూతలు ఉన్నారు. వీరు కాకుండా మనిషిని ప్రమాదాల నుండి రక్షించే ముఅక్కిబాత్ అనే ఇతర దేవదూతలు కూడా ఉంటారు అని. కిరామున్ కాతిబున్ ఎప్పుడు కుడి మరియు ఎడమ వైపు ఉండి మనిషి మాట్లాడే ప్రతి మాటను నమోదు చేస్తారు అని ఖురాన్లో సూర కాఫ్ 50వ అధ్యాయం 18వ వాక్యం. అతడు ఏ మాట పలికినా అతని వద్ద ఒక పర్యవేక్షకుడు సిద్ధంగా ఉంటాడు అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. మనం ఒక పాపం చేసి మర్చిపోవచ్చు, కానీ కిరామున్ కాతిబిన్ డైరీలో అది అలాగే ఉంటుంది. దానిని చెరిపివేయడానికి తోబా, క్షమాపణ ఒక్కటే మార్గం. మారు మనసు పొందాలి, అల్లాని రక్షణ వేడుకోవాలి. మనం మూలంగా ఎవరైతే నష్టపోయారో, కష్టపడ్డారో, మోసపోయారో, ఇబ్బంది పడ్డారో వారిని సారీ అడగాలి, అల్లాని కూడా క్షమించమని అడగాలి, మారు మనసు పొందాలి. మన మూలంగా ఏదైనా తప్పు జరిగితే మరి కొన్ని వజూ ద్వారా, కొన్ని నమాజుల ద్వారా, కొన్ని ఉపవాసాల ద్వారా, కొన్ని దువాల ద్వారా, కొన్ని మంచి కార్యాల ద్వారా, ఇలా అనేక రకాల మార్గాలలో బ్రతికి ఉన్నప్పుడు ఇంకా కొన్ని మార్గాల వల్ల అనేక రకాల సమయాన్ని, సంపాదనని మరి ఇలా వీటికి కొన్ని ఖర్చు పెట్టడం వల్ల కూడా కొన్ని పాపాలు క్షమించబడతాయి. ఇంకా కొన్ని పాపాలు ఇంకా వేరే రూపాల్లో క్షమించబడతాయి. మరి ఏది చేసినా కూడా బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనది. మరణించాక మనం ఏం చేస్తామో, మన తరపున ఉన్న కుటుంబ సభ్యులు ఏమైనా చేస్తారో చెయ్యరో, అవి స్వీకరించబడతాయో లేవో అనే టెన్షన్ చెందే బదులుగా మనం బ్రతికి ఉన్నప్పుడే మన యొక్క కార్యాలు అనేవి చేసుకోవడం మంచిది. ఒంటరితనం అనేది అదే నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరూ చూడట్లేదు అని అనుకోవడం తప్పు. ఆ 2 గౌరవనీయులు ఎప్పుడు మనతోనే ఉంటారని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. హదీసుల ప్రకారం కుడివైపు దూత ఎడమవైపు దూతపై అధికారం కూడా, అంటే కొంచెం ఎక్కువ అధికారం కలిగి ఉండే అవకాశం ఉంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు కుడివైపు ఉన్న దూత ఎడమవైపు ఉన్న దూతతోటి ఆగు, ఇప్పుడే రాయకు, బహుశా అతను క్షమాపణ అడుగుతాడేమో అని ఈ విధంగా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి మనిషి మరణించిన తర్వాత ఈ దూతలు అల్లా దగ్గరికి వెళతారు అని, ప్రళయ దినం వరకు వారు అల్లా చెప్పినట్లుగా మరి తర్వాత అల్లా చెప్పిన స్థానంలో వారు ఉంటారు అని ఇలాంటి అనేక వివరాలు ఖురాన్ మరియు హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. కిరామున్ కాతిబిన్ అనే యొక్క దేవదూతల గురించినటువంటి కొన్ని వివరాలు మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో ఇంకా అనేక మంది దేవదూతల విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మరి సులైమాన్ అలైహిస్సలాం గారి టైంలో హారూత్ మారుత్ అనే దేవదూతలు ఉన్నారు. మరియు నరకం మీద ఉన్నటువంటి దేవదూతలు కానీ, మరణాన్ని తీసుకువెళ్ళే లేదా మనలో అనేక రకాల కార్యాలకు సంబంధించినటువంటి అనేక దేవదూతలు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలని, మరియు ఇస్రాఫీల్ అనే దేవదూత ప్రళయ దినం శంఖం ఊదించబడేటటువంటి వారు, మరియు సమాధి ఆలమే బర్జక్ జీవితానికి సంబంధించి ముంకిర్ నకీర్ అనే దేవదూతలు, ఇలాంటి ఇంకా అనేక మంది గురించి కూడా ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అలాంటి ప్రార్థిస్తున్నాను. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల, మా పైన, మా కుటుంబ సభ్యులపైన, మీ యొక్క దాసులందరిపైన, అన్ని యుగాలలో, అన్ని కాలాలలో, అన్ని చరిత్రల్లో ఉన్న మీ యొక్క దాసులందరిపైన, మీ యొక్క ప్రవక్తలందరిపైన, ప్రవక్తల యొక్క సహాబాలందరిపైన, మీ యొక్క దైవదూతలందరిపైన కూడా ఇహపరలోకాల్లో శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, అల్లా మా పాపాలను క్షమించండి వల్ల, మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించండి వల్ల, మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి రక్షించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.